ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశుల వారు జీవిత భాగస్వామితో అబద్ధాలు చెబుతారు. మరి ఇందులో మీ రాశి కానీ ఉందేమో ఒకసారి ఒక లుక్ వేయండి. ఆరోగ్యకరమైన సంతోషకరమైన సంబంధానికి నిజాయితీ కీలకమని ఒక సామెత ఉంది. కొంతమంది తమ భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండటం ద్వారా దానిని నిజం చేస్తారు. కానీ మరోవైపు కొంతమంది ప్రతిసారి తమ బంధంలో అంత నిజాయితీగా ఉండరు. చాలాసార్లు వారు తమ భాగస్వామికి అబద్ధం చెప్తారు. ఇతరులను బాధ పెట్టడానికి వారు దీన్ని చెయ్యరు, కానీ వారు నిజంగా సంబంధంలో శాంతిని కాపాడటానికి ఇలా చేస్తారు. దీనివల్ల తన భాగస్వామితో ఒక్కోసారి పొరపచ్చాలు కూడా తలెత్తుతాయి. అవి పెద్దగా కూడా మారిపోతాయి. జాతక శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి జీవిత భాగస్వామితో అబద్ధం చెప్పే అలవాటు స్వతహాగానే వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ రాశుల్లో ముందుగా మిథున రాశి. ఈ రాశి వ్యక్తులు తరచుగా తమ భాగస్వామికి అబద్ధం చెప్తారు. వారు ఇతరుల భావాలను అంగీకరిస్తారు. అందువల్ల వారు వారిని బాధ పెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి కొన్నిసార్లు వారు ప్రశాంతంగా ఉండటానికి నిజాయితీ లేని వారిగా అవుతారు. ఇక మీనరాశి వారు తమ భాగస్వామిని ప్రేమిస్తారు, కానీ అదే సమయంలో వారికి అవసరమైన ఏదైనా అడగడానికి సంకోచిస్తారు. కాబట్టి వారు తమ భాగస్వామి నుండి పరోక్షంగా తనకు కావాల్సింది అడుగుతారు. ఈ క్రమంలో కొన్ని అబద్ధాల సహాయంతో దాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. వారు నేరుగా ఏదైనా అడగలేరు, కాబట్టి వారి వ్యూహాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తులారాశి. ఈ రాశి వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, కానీ వారు కొన్నిసార్లు ప్రజలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారి సంఘర్షణను నివారించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. ఇక కర్కాటక రాశి వారు సత్యాన్ని సులభంగా అంగీకరించలేనప్పుడు వారి సంబంధంలో తరచుగా అబద్ధం చెప్తారు. కానీ వారి అబద్ధాలు చిన్న స్థాయిలో ఉంటాయి. వారి భాగస్వామిని ఎక్కువగా బాధించరు. కాబట్టి తార్కికంగా ఆలోచించడానికి, అలాంటి అబద్ధాలు లేకుండా సత్యాన్ని అంగీకరించడానికి వారు కొంచెం ఆచరణాత్మకంగా ఉండాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వ్యక్తులు కూడా చిన్న స్థాయిలో అబద్ధాలు చెబుతారు. అది ఇతరులకు అంత హాని అయితే కలిగించదు, కానీ వారు తరచుగా వారి స్వంత అబద్ధాల ఉచ్చులో పడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఆస్ట్రాలజీ ప్రకారం నమ్ముతున్న వారికి మాత్రమే. ఆస్ట్రాలజీ నమ్మకం లేని వారు ఇడిచిపెట్టచ్చు. ప్రతి రాశి ఇలా ఉంటుందని కాదు, అలాగని ఈ రాశులు కూడా అలా ఉంటాయని కాదు. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం, వాళ్ళ సైకాలజీ ప్రకారం ఇలా ఉంటారని, అలాగే నమ్మేవారికి మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.